రాత్రి డ్యూటీ అయిపోయేదాకా లేట్ అయిపోయింది. 2 గంటలు పడుకున్నాను. 2 గంటలు పడుకొని 10కి లేచాను. 10కి లేచి పరోటా పైన గుడ్డేసుకుని పరోటా ఆమ్లెట్ వేసుకున్నాను. వేసుకుని తినేసి మా మేడం వాళ్ళ కొడుకు బయటికి పోవాలన్నాడు. వాడిని పిలుచుకొని పోయి మళ్ళీ పిలుచుకొని వచ్చేసి ఈ బోకులంతా కడిగేసి ఇచ్చేసి మధ్యాహ్నం తినేకి అన్నం తెచ్చుకున్నాను. బోకులు ఇచ్చేసి ఎండలో నిలబడి అన్నం అయితే తెచ్చుకున్నాను. ఏమన్నం ఇచ్చిందో చూద్దాము. తెల్లన్నం ఇచ్చింది. తెల్లన్నము చికెన్ కర్రీ ఇచ్చేసి క్యాబేజ్ తాలింపు ఇచ్చింది. సరే అని తినేసి ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేసి మా నాన్నతో హాయ్ డాడీ, హలో హౌ ఆర్ యు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని మాట్లాడేసి కొంచెంసేపు పడుకొని మా మేడం ని బయటికి పిలుచుకొని వచ్చాను. మా మేడం వాళ్ళ అమ్మ ముసలామె వచ్చి ఖైతాన్ అనే ఏరియాకి పిలుచుకొని వచ్చింది. ఆమె ఏమనిందంటే, నువ్వు ఉండేలాగా ఉంటే ఉండు, లేకపోతే ఇంటికి పోయిరా, నేను వచ్చేకి 2 గంటలు అవుతుంది, 2 గంటలు ఇక్కడే ఉంటానింది. కానీ నేను ఎందుకులే మళ్ళా పోవడం రావడం అనేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. కానీ సగ పుడుతుంది అంతా, చూడండి చెమట చెమట కారుతా ఉంది. కార్లో కూర్చోలేకపోతున్నాను. కొంచెం సేపు బండి ఆఫ్ చేసి కొంచెంసేపు ఆన్ చేసుకుంటా ఉన్నాను. ఆకలి పడుతుంది. గమ్మును నేను పోయి తినేసైనా వచ్చి ఉండొచ్చు, కానీ నేనే ఇక్కడ వెయిట్ చేస్తాను.